అయితే ఇప్పుడు ఫస్ట్ ఫిలింకే ఈ రేంజ్ రెస్పెక్ట్ అనేది ఎర్న్ చేయగలిగారు కదా, మరి నెక్స్ట్ అంతే రెస్పెక్ట్ఫుల్గా మీ డాడీ తోటి, మీ చిరంజీవి గారితో, చరణ్ గారితో, అల్లు అర్జున్ గారితో, వర్ణనతో ఎప్పుడు ఏముంది లైనప్ నెక్స్ట్? చెప్పలేనండి నేను, బట్ ఉంటది బట్ కదా. ఉంది అంటే అప్పుడు మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తేనే. డెఫినెట్లీ. అంటే నేను చెల్లి కాబట్టి లేకపోతే నీ డాటర్ కాబట్టి నేను చెయ్యాలి అని కాదు, జెన్యున్ గా నాకు వచ్చింది ఏదన్నా కథ డైరెక్టర్స్ ఇలా అంబిషియస్ గా మా ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పాలి అనిపిస్తే అది నాకు కూడా కరెక్ట్, ఏదో నా ద్వారా వెళ్తే త్వరగా వస్తుంది అని కాకుండా నాకు కూడా ఆ జెన్యూనిటీ కనిపిస్తే అండ్ నాకు నమ్మకం ఉండాలి. వాళ్ళ చాలా పెద్ద హీరోస్ వాళ్ళతోటి నేను హ్యాండిల్ చేయగలుగుతాను యాజ్ అ ప్రొడ్యూసర్ అని నాకు నమ్మకం వచ్చినప్పుడు 100% I'll take. ప్రొడ్యూసర్ గా అదే కదా మీకు ఉండాల్సిన నమ్మకం, ఎందుకంటే డైరెక్టర్స్ ఖచ్చితంగా వస్తారు మంచి కథ. అదే అన్న, ప్రొడ్యూసర్ మీరు ప్రిపేర్డ్ కదా, ప్రిపేర్డ్. మీరు అడిగితే ఎవరు కదా అంటారు. అదే అంటున్నాను, అలా అనకూడదు కాబట్టి నన్ను చూడకూడదు అసలు. నేను అనేది అదేనండి. బట్ కాకపోతే ఏంటంటే నిహారిక తెచ్చింది అని అంటే నేను అంటాం అదే క్రెడిబిలిటీ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా రావాలి అంటున్నాను నేను. అది వచ్చింది అంటున్నాను నేను. అన్న ఈ సినిమా ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఇప్పుడు జస్ట్ కమర్షియల్ గా హిట్ అయి ఉంటే కనుక ఆ క్రెడిబిలిటీ ఉండదు. బట్ అది నేను ఆ రోజు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆ రోజు నుంచి ఆ రెస్పెక్ట్ అనేది స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్తుంది కదా. సో ఇఫీలో ఆ రోజు చిరంజీవి గారు చెప్పిన మాట ఈ రోజు నిజమైంది. ఏది ఇఫీలో తెలుగు సినిమాలు లేవన్నారు, అది మీరు ప్రూవ్ చేసి చూపించారు మన తెలుగు సినిమాలు కూడా ఉంటాయని చెప్పేసి. సో ఆ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది కదా అనేది నా ఒపీనియన్. డెఫినెట్లీ.